హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ప్రతి మంత్లో ఓటీటీలో వచ్చిన మూవీస్ అండ్ సిరీస్లో బెస్ట్ లిస్ట్ అవుట్ చేసి వీడియోస్ చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్లో కూడా చాలానే రిలీజ్ అయ్యాయి. అందులో మాకు 10 బెస్ట్ అనిపించాయి అండ్ అన్ని తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా 10 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ అంటే చూద్దాం. నంబర్ 1 అదియోస్ ఎమిగో. సూరజ్ వెంజనమూడు అండ్ ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్స్లో చేసిన మలయాళం మూవీ ఇది. బేసిక్ స్టోరీ ఏంటంటే, సత్యంకి డబ్బులు అవసరమయ్యే ఒక ఫ్రెండ్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అదే టైంలో బస్ స్టాప్కి ప్రిన్స్ అనే వ్యక్తి వస్తాడు. వీళ్ళిద్దరు అనుకోకుండా కలిసి వెంటనే ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు వెళ్ళిందనేది సినిమాలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ, నరేషన్ కూడా అంతే సింపుల్గా ప్లెజెంట్గా అలా వెళ్తుంది. అయితే ప్యూర్ డ్రామా అవ్వడం వల్ల సినిమా అంతా చాలా స్లోగా ఉంటుంది. కానీ మెయిన్ లీడ్స్ యాక్టింగ్, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఒక సింపుల్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 2 కిల్. ఈ సినిమాలో పెద్దగా నోన్ యాక్టర్స్ ఎవరు లేకపోయినా ఈ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు చాలా మాట్లాడుకున్నారు. దానికి రీజన్ ఇందులో ఉన్న యాక్షన్. నాకు తెలిసి ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి యాక్షన్ ఇంతవరకు చూడలేదు. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఎన్ఎస్జీ కమాండో అర్జున్ రాథోడ్ తన గర్ల్ ఫ్రెండ్ తులికాతో పాటు ట్రైన్లో ఢిల్లీ వెళ్తాడు. అయితే కాసేపు అయ్యాక ఒక స్టేషన్లో ఆల్మోస్ట్ 30 to 40 డెకాయిడ్స్ అదే ట్రైన్లో ఎక్కుతారు. ఆ ట్రైన్లో ఉన్న అందరినీ చంపేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకుంటారు. అయితే అదే ట్రైన్లో ఉన్న అమృత్ రాథోడ్ వాళ్ళతో ఎలా ఫైట్ చేశాడనేది సినిమాలో చూడాలి. సినిమా చాలా క్రిస్పీగా, ఎక్కడ అనవసరమైన సీన్స్ లేకుండా ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. 1 hour 40 minutes ఉంటుంది డ్యూరేషన్. అండ్ ఎక్కడా బోర్ అయితే కొట్టదు. సినిమా మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. అండ్ ఆ ట్రైన్లో డిజైన్ చేసిన ఫైట్స్ అయితే మామూలుగా ఉండవు. యాక్షన్ లవర్స్ అయితే ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. వైలెన్స్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. సో ఫ్యామిలీ కానీ వీక్ హార్ట్ పీపుల్ కానీ చూడలేరు. ఈ సినిమా హాట్స్టార్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 3 తలవన్. ఆసిఫ్ అలీ అండ్ బిజు మీనన్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కి థియేటర్ అండ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఎస్ఐ వాసుదేవన్ అండ్ సిఐ జయశంకర్ ఇద్దరు ఒకే స్టేషన్లో వర్క్ చేస్తుంటారు. ఇద్దరికి ఈగో ఇష్యూస్ చాలా ఎక్కువ. అందువల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అయితే ఒక మర్డర్ వల్ల వీళ్ళిద్దరు లైఫ్సే మారిపోతాయి. ఎందుకు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా చాలా స్లోగా ఉంటుంది కానీ ఎంగేజ్ చేస్తుంది. అసలు మర్డర్ ఎవరు చేశారనే సస్పెన్స్ని లాస్ట్ వరకు హోల్డ్ చేస్తుంది. ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సోనీ లివ్లో తెలుగులో ఉంది. నంబర్ 4 కమిటీ కుర్రోళ్ళు. నోన్ యాక్టర్స్ ఎవరూ లేకున్నా అందరూ కొత్త వాళ్ళతో తీసిన ఈ మూవీ ఏ రేంజ్లో హిట్ అయిందో మనకు తెలిసిందే. బేసిక్ స్టోరీ ఏంటంటే, పురుషోత్తంపల్లి అనే ఊరిలో 12 మంది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒక 18 years వచ్చేదాకా లైఫ్ను ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే 18 years తర్వాత ఒక సిచ్యువేషన్ వల్ల గొడవలు వస్తాయి. అది అందరూ విడిపోయే వరకు వెళ్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటనేది సినిమాలో చూడాలి. 90s టైంలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన లైఫ్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంచి డ్రామా, కామెడీ, ఎమోషన్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చే సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఈటీవీలో ఉంది. అయితే ఒక 2-3 సీన్స్లో ఫ్యామిలీతో చూసేప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మిగతా అంతా ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. నంబర్ 5 సరిపోదా శనివారం. స్క్రిప్ట్ సెలెక్షన్లో నాని తోపు అనే విధంగా ఉంటున్నాయి తన సినిమాలన్నీ. దసరా అండ్ హాయ్ నాన్న 2 కంప్లీట్ కాంట్రాస్ట్ మూవీస్ అండ్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రీసెంట్గా 2ంటికి అవార్డ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఈ 2 సినిమాలకి ఎలాంటి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ యాక్షన్ డ్రామాతో వచ్చాడు. అదే సరిపోదా శనివారం. బేసిక్ స్టోరీ ఏంటంటే, సూర్యకి కోపం చాలా ఎక్కువ. కానీ ఆ కోపం మంచిది కాదని సూర్య వాళ్ళ అమ్మ శనివారం మాత్రమే కోపం చూపించాలని చెప్తుంది. మరి సూర్య లైఫ్లోకి దయ ఎలా వచ్చాడనేది సినిమాలో చూడాలి. వారం రోజుల్లో ఒకరోజు మాత్రమే కోపం చూపించాలనే కాన్సెప్ట్ చాలా బాగుంది. అయితే దాని చుట్టూ అల్లిన స్టోరీ అంతా ఎక్సైటింగ్గా ఏముండదు. కానీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి తోడు ఎస్జే సూర్య గారి యాక్టింగ్. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, డెఫినెట్గా చూడండి. నంబర్ 6 ఆయి. చిన్న సినిమానే థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే, కార్తీక్, హరి, సుబ్బు మంచి ఫ్రెండ్స్. కార్తీక్ సిటీలో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే కరోనా వల్ల ఊరికి వచ్చేస్తాడు. అదే ఊరిలో ఉన్న పల్లవి అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత పల్లవి కూడా లవ్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే, ఒకరోజు కార్తీక్ని పెళ్లి చేసుకున్నామని చెప్తుంది. అసలు ఎందుకు అలా చెప్పింది? హరి అండ్ సుబ్బు కార్తీక్కి హెల్ప్ చేశారా లేదని సినిమాలో చూడాలి. కామెడీనే మెయిన్ ఎజెండాగా ఉంటుంది సినిమా. స్టోరీ అయితే పెద్దగా ఏముండదు, కానీ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ కసిరెడ్డి చేసే కామెడీ అయితే సినిమాకి మేజర్ హైలైట్. మంచి కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే కొన్ని ఉంటాయి. సో ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నంబర్ 7 నునక్కులి. బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఏబీ తన ఫాదర్ కంపెనీకి ఎండి. ఒకరోజు తన కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తన పర్సనల్ ల్యాప్టాప్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ల్యాప్టాప్ని ఎలాగైనా తీసుకోవాలని వెళ్ళిన ఏబీ చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు. అసలు ఆ ల్యాప్టాప్లో ఏముందో తెలియాలంటే సినిమా చూడాలి. చాలా సింపుల్ స్టోరీ,
మంచి సిచ్యువేషనల్ కామెడీతో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది సినిమా. కొంచెం స్లోగా ఉంటుంది, కానీ కామెడీ వల్ల ఎంగేజ్ అయిపోతాం. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా జీ5లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 8 మారుతినగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ హీరోగా చేసిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే సుబ్రహ్మణ్యం ఏ జాబ్ చేయకుండా వైఫ్ కళావతి సంపాదనపైనే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు సుబ్రహ్మణ్యం అకౌంట్లో 10 లక్షలు పడతాయి. ఆ అమౌంట్ ఎవరు వేశారు, సుబ్రహ్మణ్యం లైఫ్ ఎలా మారిందనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో కూడా కామెడీనే మేజర్ హైలైట్. కాకపోతే స్టోరీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. రావు రమేష్ గారి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. తన కొడుకుగా చేసిన అంకిత్ కొయ్య కూడా బాగానే చేశాడు. అయితే అంకిత్ కొయ్య లవ్ ట్రాక్లో కొన్ని సీన్స్ తప్ప మిగతా అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ఆహాలో ఉంది, చూసేయండి. నంబర్ 9 వాలా, బయోపిక్ ఆఫ్ ఎ మిలియన్ బాయ్స్. తక్కువ బడ్జెట్లో తీసిన ఈ మలయాళం మూవీ మంచి హిట్ అయింది. రీసెంట్గా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే అజు, విష్ణు, మూసా, అబ్దుల్ అండ్ వివేక్ ఈ 5గురికి చదువు అసలు ఎక్కదు. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. అయితే కాలేజ్ వెళ్ళినా కాలేజ్ అయిపోయినా వీళ్ళు మాత్రం మారకుండా అలానే ఉంటారు. మరి ఇంత ఎయిమ్లెస్గా ఉన్న వీళ్ళ లైఫ్ ఏమైందనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా స్టోరీ బాయ్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. టైటిల్ కూడా చాలా యాప్ట్గా ఉంది. స్కూల్లో కాలేజీలో ఉన్న లైఫే కాకుండా ఇంట్లో పేరెంట్స్తో, అందులోనూ ఫాదర్తో బాయ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. డెఫినెట్గా బాయ్స్ అందరూ అండ్ పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి. హాట్స్టార్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 10 డిమోంటీ కాలనీ 2. ఈ సినిమాకి తెలుగులో పెద్దగా హైప్ లేకుండే కానీ తమిళ్లో మంచి హైప్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఊహించని రేంజ్లో హిట్ అయింది. ఇక డిమోంటీ కాలనీ 2 తెలుగులో కూడా రిలీజ్ అయింది. బట్ రెస్పాన్స్ అయితే అంతగా రాలేదు. కానీ సినిమా అయితే బాగానే ఉంది. బేసిక్ స్టోరీ ఏంటంటే డేబీ హస్బెండ్ శామ్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అయితే డేబీ మాత్రం అది సూసైడ్ కాదని ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుకుంటుంది. ఆ ప్రాసెస్లో లైబ్రరీలో ఉన్న ఒక బుక్ చదవడం వల్ల చనిపోయాడని తెలుస్తుంది. దీంతో ట్విన్స్ అయిన శ్రీనివాస్ అండ్ రఘునందన్ ప్రాణాలు డేబీ ఎలా కాపాడింది, అసలు ఆ బుక్ చదవడం వల్ల ఎందుకు చనిపోతున్నారు అనేది సినిమాలో చూడాలి. ఇది డిమోంటీ కాలనీకి ప్రీక్వెల్. స్టార్టింగ్లో స్టోరీ స్టార్ట్ చేసిన విధానం వల్ల కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ కాసేపు అయ్యాక మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. థ్రిల్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. కాకపోతే తెలుగు డబ్బింగ్ అయితే అంత గొప్పగా లేదు. ఒక హారర్ థ్రిల్లర్ చూడాలనుకుంటే జీ5లో తెలుగులో ఉంది, చూసేయండి. ఈ 10 మూవీస్తో పాటు ఒక తెలుగు వెబ్ సిరీస్ కూడా బాగుంది. అదే బెంచ్ లైఫ్. ఐటీ జాబ్ చేసే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే బాలు, రవి, మీనాక్షి ఐటీ ఎంప్లాయీస్. అయితే ఈ ముగ్గురు ఎప్పుడు బెంచ్లోనే ఉంటారు, అంటే ఏ ప్రాజెక్ట్ లేకుండా ఉండడం. అయితే వీళ్ళకి బెంచ్ పైనే ఉండడం చాలా ఇష్టం, ఎందుకంటే ముగ్గురికి పర్సనల్ గోల్స్ ఉంటాయి. కానీ ఒక టైంలో వీళ్ళ జాబ్ పోయే సిచ్యువేషన్ వస్తుంది. మరి అప్పుడు జాబ్ చేశారా లేక వాళ్ళ పర్సనల్ గోల్స్ వైపు వెళ్ళారనేది సిరీస్లో చూడాలి. సింపుల్ అండ్ రిలేటబుల్ స్టోరీతో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది సిరీస్. లక్కీగా లెంత్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 5 ఎపిసోడ్సే ఉంటాయి. సోనీ లీవ్లో ఉంది, చూసేయండి. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో సెప్టెంబర్లో వచ్చిన వాటిలో ఇవి బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.